సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మొట్టమొదటి ఆదివారం ఈ రీతిగా సజీవాహిని ప్రేక్షకుల ముందుకు మరి ఈ రీతిగా నేను రావడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి తెలుగు ఆదివారం లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ఈ సంవత్సరంలో దేవుడు మన ఎడల చేయబోతున్న అద్భుత కార్యములు బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము ప్రత్యేకంగా దేవుడు మనతో ఏం మాట్లాడనున్నాడో దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మరి మీ మధ్యలోనికి ఈ దినము ప్రత్యేకంగా నిర్గమకాండము 12వ అధ్యాయం నుంచి మీతో మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయంలో కానీ మనం గమనించినట్లయితే మరి మోషేతో దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన వారి యొక్క మొట్టమొదటి సంవత్సరం ఆ యొక్క మొదటి నెలలో ఏమి చేయాలి, ఏ విధంగా వారు ఆచరించాలనే విషయాలని ఈ యొక్క నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తే ఒక గొప్ప సంఘటన తర్వాత మనం చదువుకుందామండి. మరి మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు మరి వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనా మేక పిల్లని అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లని తీసుకున్న వలను ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వారి పొరుగు వాడును తమ లెక్క చొప్పున వాడిని తీసుకున్న వలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాణి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకున్న వలను. గొర్రెలలో నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకునవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకున్న వలను. తర్వాత ఇశ్రాయేలు సమాజ వారందరూ తమ తమ కుటుంబాలలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని మరి ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలు తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. మరి ఈ రీతిగా ఈ యొక్క మొదటి పస్కా పండుగను వారు ఆచరించడానికి ఇశ్రాయేలుకి ఇచ్చిన సూచన మనం ఇక్కడ గమనిస్తున్నాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన దేవా మా ప్రభువా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సంవత్సరంలో మరి ఇది మొదటి నెల, నూతన సంవత్సరం మనం ప్రవేశింపజేశారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ఈ యొక్క మొదటి మాసము మొదటి పునరుద్ధాన దినమైన ఈ దినము నాడు మరి ఈ యొక్క లైవ్ లో మరి ఈ రీతిగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మనకు అనుగ్రహించిన కృపకే మీకు స్తోత్రాలు. ఆయన మేము చదవబడిన లేఖన భాగాలని దీవించి ఆశీర్వదించండి. ఆనాడు ఇశ్రాయేలుతో మీరు చేసిన సూచనలు అవి ఏ రీతిగా మాకు రిలవెంటో మేము వాటిని ధ్యానించి మా జీవితాలు అన్వయించుకోవడానికి మీరు కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రియులరా, ఇది కానీ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క దేవుని వాక్యం మనం చదవబడిన రీతిగా ఈ యొక్క నెలలో మరి ఈ సంవత్సరానికి ఇది మీకు మొదటి నెల. ఈ యొక్క మొదటి నెల ఏ రీతిగా మీరు జరిగించాలి, ఏ రీతిగా మీరు ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు, ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. దేవుడు వారి యొక్క మొరని ఆలకించి మోషేని వారిని ఫరో యొక్క చేతిలో నుండి విడిపించడానికి
ఐగుప్తు దాస్యం నుంచి విడిపించడానికి ఫరోను పంపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఫరో యొక్క భయంకరమైన కఠినుడై దాదాపు 10 తెగుళ్ళు పంపించినప్పటికీ 10వ తెగులు వరకు కూడా మరి ఫరో ఇశ్రాయేలుని పంపించడానికి ఎంత మాత్రం ఒప్పుకోని పరిస్థితిలో చివరిగా ఈ యొక్క 11వ అధ్యాయంలో మృత్యుదేవత మరి యొక్క చివరిగా పంపబడినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఆ రాత్రి మృత్యుదేవత మరి వచ్చిన సమయంలో దేవుడు ఈ యొక్క సూచన వారికి చేయడం జరిగింది. మీరేం చేయాలయ్యా అంటే, మీరు ఏడాది మరి ఒక గొర్రెపిల్లను, నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకుని మీరు దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని మీరు ద్వారపు బందుల మీద, మరి గడపల మీదను, కొమ్ముల మీదను పోయాలని తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అలాంటి సమయంలో ఆ రాత్రి మరి ఆ గొప్ప వధ, అనేక మంది మరి ప్రథమ సంతానం చనిపోవడం మనం గమనిస్తాం. మరి ఆ రాత్రే మరి ఫరో ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం విడిచిపెట్టమని కోరినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క భాగమంతటిగా మనం ధ్యానించినప్పుడు 12వ అధ్యాయం అంతా ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి నెలలో మనము ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సిన విషయాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఏంటంటే, మనము మరి ఇశ్రాయేలీయులు మొదటిగా వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు వారు దేవుని ప్రజలై ఉన్నారు, దే ఆర్ గాడ్స్ పీపుల్ అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ రిడీమ్డ్ పీపుల్, వారు విమోచింపబడిన వారు, విమోచింపబడిన జనాంగము. మరి వారు ఐగుప్తు దాస్యంలో 430 సంవత్సరాలు ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆ యొక్క పస్కా దినమున మరి విడుదల చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారిని మరి ఆ యొక్క ఐగుప్తు దాస్యం నుంచి విడుదల చేసినాడు. మరి ఆ యొక్క బంధకాల నుంచి, వెట్టి చాకిరి నుంచి, ఫరోకి అధికారం నుంచి, శక్తి నుంచి, భయంకరమైన శ్రమ నుంచి ఇశ్రాయేలు విడుదల చేసినాడు. శారీరకంగా ఎంతగానో ఆయన వారిని మరి బాధ పెడుతూ, ఇశ్రాయేలుని ఎంతగానో మరి శ్రమకు గురి చేస్తూ ఉన్నప్పుడు వారి మొరని ఆలకించి దేవుడే దిగి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, వారిని విడిపించుటకును మరి ఆ యొక్క పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి వాళ్ళని తీసుకుంటూ నేను దిగి వచ్చి ఉన్నాను. అందుకని నేను మరి మోషేను పంపిస్తున్నాను, వెళ్ళి నా ప్రజలను ఆ యొక్క ఫరో నుంచి విడుదల చేసి తీసుకొని రా అని చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అదే విధంగా మన జీవితాల విషయంలో నూతన సంవత్సరంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము విమోచింపబడిన జనాంగము, మనము కూడా రిడీమ్డ్ పీపుల్ అనే విషయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ నూతన సంవత్సరం మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. రక్షింపబడకుండా, విమోచింపబడకుండా, నూతన సృష్టిగా చేయబడకుండా నూతన సంవత్సరాలు ఎన్నొచ్చినా మన జీవితాలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది ఎప్పుడైతే నువ్వు రక్షింపబడి ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు విమోచింపబడి ఉన్నావో, నీ జీవితానికి ఒక అర్థం అనేది ఏర్పడతా ఉంది. కాబట్టి మనము కూడా ఎఫెసీలకు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కానీ మనం చదివినట్లయితే, దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మరి మరి ఆయన యొక్క కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, ఏదో మన క్రియల వలన కలిగినది కాదని మరి ఎఫెసీ పత్రికలోనే మనము గమనిస్తున్నాం. ఇది మన క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క ఉచితమైన కృప. దిస్ ఈస్ ఓన్లీ బై ఫెయిత్ అలోన్. ఇది కృపా మహదైశ్వర్యము, విశ్వాసము ద్వారాను కృప చేతులను రక్షింపబడ్డాం. కృపా మహాదైశ్వర్యం, రిచెస్, మరి ఆయన యొక్క గ్రేష్, ఆయన యొక్క రిచెస్, కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ యొక్క ఎంతగానో దేవుడు కృపను మన ఏళ్ళలో చూపించినాడు. దేవుడు కృప మహదైశ్వర్యం కలిగిన వాడు. ఆయన ఎంతగానో కృప చూపించే దేవుడు మరి ఆ ప్రియుని వలన అందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, ఆయన రక్తం వల్ల మనకి విమోచనం కలిగి ఉన్నది. కాబట్టి మన విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ అనే విషయాన్ని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. మరి మనము మరి ఆ యొక్క ఆత్మీయమైన బంధకాల నుంచి, అంధకారంలో ఉండి మరి ఒకప్పుడు
మరి ఎంతగానో భయంకరమైన పాపపు జీవితంలో అంధకారంలో ఉన్న మనల్ని దేవుడు విమోచించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలంగా. మరి ఒకవేళ ఇంకా దేవుని ఎరగని వారైతే ఈ నూతన సంవత్సరాలు ఎన్ని వచ్చినప్పటికీ మనం నూతన సృష్టిగా చేయబడకపోతే, మన అపరాధములు క్షమింపబడకపోతే మనం దేవుని యొక్క ధన్యతలో పొందుకోలేము. ఎవడైతే దేవుని చేత నిర్దోషి అని అనబడతాడో, ఏమైనా పాపాలు అయితే క్షమింపబడతాయో వాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తాము. అటువంటి ధన్యకరమైన జీవితంలోనికి మనం రావాలన్నప్పుడు మొట్టమొదటిగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే విమోచింపబడిన ప్రజలుగా ఉంటూ ఉండాలి. విమోచింపబడిన దానివిగా నువ్వు ఉండాలి. విమోచింపబడిన వాడువుగా నువ్వు ఉండాలి. మరి ఈ దినము ప్రశ్నించుకోవాలి మనము, నేను విమోచింపబడ్డానా, నేను రక్షింపబడ్డానా లేదా. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, మరి వివాహాలైనా అవ్వకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఈ లోకంలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ ఉంటే దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం మరి పిలువబడతాము. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క బైబిల్ అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నిటిని పొందుకొనగలుగుటకు విమోచింపబడుట అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది. కాబట్టి మరి మొట్టమొదటిగా నూతన సంవత్సరంలో ఇశ్రాయేలీయులు విమోచింపబడిన జనాంగంగా జ్ఞాపకం ఉంచుకున్న వారితో చెప్పినట్టుగా మనము విమోచింపబడిన జనాంగము, ఆయన ప్రజే ఉన్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రికన మరి అక్కడ కానీ మనం గమనించిన 4వ అధ్యాయంలో 3-5 వచనాలు ఒకసారి గమనించినట్లయితే, గలతీ 4వ అధ్యాయము 3-5 వచనాలు. మరి అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠాలు లోబడి దాసులమై ఉంటిమి. మరి లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి దాసులమై ఉన్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టిన వాడై దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మరి ఈ రీతిగా దేవుడు మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ఆనాడు ఆయన పంపించి మరి ఆయన స్త్రీ యందు పుట్టిన వాడై మనం దత్తపుత్రుని కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనల్ని విమోచించడానికి మరి ధర్మశాస్త్రానికి లోబడిన వారు అనగా యూదులను, వారిని విమోచించుటకు కూడా ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని విమోచించుటకు పంపబడ్డాడు. మరి యూదులైతేనేమి, అన్ని జనులైతేనేమి అందరినీ విమోచించుటకు ఆయన పంపబడినట్లుగా దేవుని వాక్యాలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరము మరి ఈ యొక్క మొదటి నెలలో ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మరి నూతన సంవత్సరంలో ఆయన ఆరాధించడం, ఆయనని సేవించడం ఎంతో అవసరం. మరి ఇశ్రాయేలుకు ప్రత్యేకంగా వారు మొదటి నెలలో మరి వారు ప్రత్యేకంగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే వారు పస్కా బలిని ఆచరించడం, అది నిత్య కట్టడిగా వారికి ఇవ్వబడడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది వారి యొక్క విమోచనను వారు ఏ రీతిగా ఐగుప్తు దేశం నుంచి విడిదింపబడ్డారనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అని మరి దేవుడు వారికి తెలియచేస్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా మన యొక్క విడుదలని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇంకోటి రెండవ విషయానికి వచ్చినైతే దేవుడు మన కొరకు మన పక్షాన్ని ఏం చేశాడో మరి అది మనం జ్ఞాపకం చేస్తే, ఇశ్రాయేలు కూడా దేవుడు వారిని ఏ రీతిగా తప్పించాడు. ఆ దేవదూత మరి మృత్యుదూత ఐగుప్తులో సంచరిస్తున్న సమయంలో ఏ ఇల్లు అయితే ఒక ఏడాది మగ గొర్రె పిల్లను కానీ మేక పిల్లని వధించి దాని రక్తాన్ని గడప కమ్ములకు పూసి దాన్ని భుజిస్తున్నారో ఆ గృహాలన్నిటిని దాటిపోయింది. మరి ఏ గృహాల్లో అయితే ఈ యొక్క పస్కాను ఆచరించటం లేదో మరి ఆ విధంగా ఐగుప్తు వారందరి గృహాల్లో మరి దేవుని వాక్యంలో రాయబడింది. మరి ఫరో మొదలుకొని ఖైదీల వరకు మరి ప్రతి ఒక్కరు మరి పశువులన్నింటిలో ప్రథమ సంతానము మరి చనిపోయినట్లుగా, మరి దేవుని యొక్క తీర్పుకు గురైనట్లుగా, గొప్ప ఘోష పుట్టినట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం.
ఇక 12వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. పెద్ద ఘోష 11వ అధ్యాయంలోను మరి మనము ఆ విషయాన్ని 12వ అధ్యాయంలోను మనం చూస్తాం. చూడండి 11వ అధ్యాయంలో ఆ 5వ వచనం. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టి ఇక మీదట పుట్టదు అని ముందుగానే మోషే పలికిన రీతిగా మరి ఐగుప్తులో గొప్ప ఘోష పుట్టినట్లుగా మనం చూస్తాం. అది మరి 12వ అధ్యాయం వల్ల గమనించినట్లయితే మరి అర్ధరాత్రి వేళ జరిగిందేమగా 29వ వచనం. సింహాసనం మీదను ఫరో మొదలుకొని చెరసాలన ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందుల తొలిపిల్లల అందరూ పశువుల తొలిపిల్లలన్నిటి యెహోవా హతము చేసెను. మరి తొలిపిల్లలందరూ కూడా హతమైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ రాత్రి భయంకరమైన ఘోష, మరి భయంకరంగా ప్రతి ఇంట్లో ఐగుప్తు వారిలో మరి వారి యొక్క ప్రథమ సంతానం విషయమై, వాళ్ళ పశువుల విషయమై ఎంతగానో ఘోరని వారు బారున ఏడ్చే పరిస్థితి, భయంకరమైన బాధ, వేదన. అయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గృహాల్లో మాత్రం వారు సురక్షితంగా ఉన్నారు. కారణం వారి ఇళ్ళ గడప కమ్ములకు ఏడాది నిర్దోషమైన మగపిల్ల గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. అదే రీతిగా ఆ రీతిగా వారు ఆ రోజు రక్షింపబడ్డం మాత్రమే కాదు గాని, చూడండి అదే నిర్గమకాండం 12వ అధ్యాయంలో 30వ వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో ఇలాగు ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. యు గో అండ్ వర్షిప్ ద లార్డ్ యాజ్ యు వాంటెడ్. నువ్వు చెప్పినట్టుగానే నువ్వు వెళ్ళి యెహోవాని సేవించండి. అయ్యో మీరు కానీ ఇంకా ఇక్కడ ఉంటే మేము అనేకులం చనిపోతాం. మీరు ఒక్క ఇల్లు కూడా లేదంట, దేవుని వాక్యం చెప్తా ఉంది. శవము లేని ఒక్క ఇల్లు కూడా లేదు ఐగుప్తుల్లో. ప్రతి ఇంటిలో ఒకరు చనిపోవడం, ప్రథమ సంతానం. భయంకరమైన పరిస్థితి. దేవుని తీర్పు వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేరు. దేవుని తీర్పు అనేది బహు భయంకరంగా ఉంటుంది. అటు తీర్పును తప్పించుకోవడానికి, అటు తీర్పుని మనం తప్పించడానికి, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనము మీద పడవలసిన దోష శిక్షణ ఆయన భరించి శిలువ మరణము చేత దేవునితో మనల్ని సంధి చేసి మనల్ని ఆయన రక్తము చేత విమోచించినట్లుగా ఇందాక చదివిన ఎఫెసీ పత్రిక 1:7 అధ్యాయం మనం చూస్తాం. ఆయన రక్తము చేత, ఆయన ప్రీనియందు మన రక్తము చేత మనల్ని విమోచించాడు. మరి ఆనాడైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలు విమోచింపబడ్డారు. ఈనాడైతే ఆయన ప్రీనియం యేసుక్రీస్తు వారు రక్తం అమూల్యమైన. చూడండి 1 పేతురు పత్రిక చదువుదామండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. We have been saved and redeemed by the blood of Lord Jesus Christ. గొర్రె పిల్ల వంటి రక్తం, the blood of the lamb. ఆనాడు ఇశ్రాయేల్ ఏ విధంగా అయితే ఏడాది నిర్దోషమైన మగ గొర్రె పిల్ల రక్తం ద్వారా వాళ్ళు రక్షింపబడ్డారో, అదే విధంగా ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నూతన సంవత్సరంలో ఇది కూడా జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. మనం విమోచింపబడిన వారము. రెండవది, ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు, ఆయన ప్రాణం మన కొరకు పెట్టి మనల్ని రక్షించినాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా మనం ఏమై ఉన్నాం? మనము విమోచింపబడిన ప్రజలము, దేవుని ప్రజలము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది, కానీ మన కొరకు ఏం చేశాడు? ఆయన
గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల వరే, మరి నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని మన కొరకు ధారపోశారు. ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోసి ఆ రక్తం ద్వారా మనల్ని విమోచించినాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాల్సిన వారిగా ఉంటున్నాం. మరి మూడవదిగా కనుక మనం గమనించినట్లయితే, మరి ఈ యొక్క విషయాన్ని ఇశ్రాయేలీలు తరతరములు నిత్య కట్టడగా వారికి ఇవ్వడం జరిగింది. వారి పిల్లలకి ఆ విషయాలను తెలియచేయాలని దేవుడి వాక్యం చెప్తా ఉంది. చూడండి, నిర్గమకాండం 11వ అధ్యాయం 6 చూడవచ్చు. 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. 11వ అధ్యాయము 6వ వచనములో మరి ఇందాక చదువుకున్న రీతిగా మహాఘోష పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అదే 12వ అధ్యాయం 29, 30 ఒకసారి గమనిస్తే 12, 29 కూడా మనం చూస్తాం. అయితే 12:24 చూసుకుందాం. 12:24లో కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరించాలి. మీ కుమారులు, మీకును మీ కుమారులకి ఇది ఒక కట్టడ, నిరంతరమైన కట్టడ అని వారు ఆ విషయాన్ని ఏదైతే దేవుడు వారికి ఇచ్చాడో పస్కా బలిని ఆచరించమని, దానిని మరి ఏ రీతిగా ఆచరించాలో ఆ కట్టడిని మీరు పిల్లలకి తెలియచేయాలి. మీ పిల్లలు కూడా ఆచరింపచేసేటట్టుగా చేయాలి. అలాగే మనం కూడా దేవుడు మన పక్షాన చేసిన ఆ రక్షణ కార్యాన్ని మన పిల్లలకి మనం తెలియవలసిన వారమై ఉన్నాం. మీరు డిక్లేర్ దట్ దేవుడు చేసిన గొప్ప విషయము, ఆ యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని మనం కూడా మన పిల్లలకి తెలియపరచాల్సిన వారిగా ఉంటున్నాం. we need to షేర్ విత్ అదర్స్. ఇతరులతో మనం పంచుకోవాల్సిన వారిగా కూడా ఉంటున్నామని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా మనం చివరిగా కనుక గమనించినట్లయితే, ఈ యొక్క పస్కా బలి పశువును వాళ్ళు ఆచరించాల్సిన విధం ఏమిటంటే, మరి 7 దినాలు వాళ్ళు పులియని రొట్టెల పండగను వాళ్ళు ఆచరించాలి. పులుపు, పులుసు, మరి పులిసింది ఏది కూడా వాళ్ళు టచ్ చేయకూడదు. మరి ఆ రీతిగా వారు పులియని దాన్ని, ఈస్ట్ అనేది లేకుండా పులియని రొట్టెలను కాల్చుకుని వారు తినాలని మరి వారి కట్టడ ఇవ్వడం జరిగింది. ఆ రీతిగా వారు నూతనంగా మరి ఫ్రెష్ ఫుడ్ ని వాళ్ళు ఆచరించాల్సిన వారుగా 7 దినాలు. మరి ఈ యొక్క పస్కాని ఏ రీతిగా అయితే వారు న్యూ ఫ్లోర్ తో, నూతన పిండితో ప్రతి దినము వాళ్ళు చేసుకొని ఆచరించారు. అలాగే మన జీవితాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించిన తర్వాత నూతన సృష్టిగా మనం మారుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 1 కొరింథీయుల్లో 5:8 అని ఒకసారి చూస్తే, ఇది 1 కొరింథీ 5:8, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:8 గనుక పాతదైన పులిసి పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమైన పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. మరి చూడండి, ఇక్కడ రాయడం జరిగింది 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెలతో పండుగ ఆచరించాలి. మరి ఈ యొక్క మనలో నుంచి పాతదైన పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండిని మనం తీసేసేయాలి. నూతన సంవత్సరంలో వచ్చిన తర్వాత నూతనంగా మారాలంటే ముందు మనలో ఉన్న దుర్మార్గత, పాతదాన్ని తీసివేయాలి. పాత స్వభావం, గత కాలము మనము దేవునికి దూరస్తులుగా ఉండి ఎలాంటి జీవితాన్ని మనం జీవించినాం, ఎలాగ మనం ఉంటూ వచ్చాం, మరి అలాంటి గతకాలపు స్వభావం, ప్రాచీన స్వభావాన్ని మనం చంపివేయాల్సిన వారిగా ఉంటున్నాం. ఆ పులిపిండిని మనము తీసివేయాలి. ఆ యొక్క పాతదైన పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వముతో కూడుకున్న పులిపిండిని కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెలతో పండుగను, నిష్కాపట్యం, ఎటువంటి కపటము లేకుండా సత్యముతో ఈ పులియని రొట్టెల పండుగను ఆచరించమని దేవుని వాక్యం సెలవిస్తాం.
మరి ఆ రీతిగా ఒక నూతన సృష్టిగా మనం మారాల్సిన వారిగా ఉన్నాం. మరి మనకు తెలిసిన భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 5:16 2 కొరింథీ 5:16 గారు మనం గమనించినట్లయితే చూడండి, కాగా ఎవడైనా క్రీస్తునందుండ ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయును. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన. ఎప్పుడు పాతవి గతిస్తాయి? క్రీస్తునందు ఉన్నప్పుడు మాత్రమే పాతవి గతిస్తాయి. క్రీస్తునందున్న వారికే నూతన సృష్టిగా మార్చబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా మన బ్రతుకులు మారవు, మన జీవితాలు మారవు. మనము నూతన సంవత్సరం నూతనమైన జీవితాన్ని, నూతనమైన మరి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నూతనంగా మనం జీవించాలంటే మనం నూతన సృష్టిగా చేయబడాలి. పాతవి మన జీవితంలో నశింపచేయాలి. గతము మరి పాతవి గతించాలి. ఎప్పుడు గతిస్తాయి? క్రీస్తునందు ఉన్నప్పుడు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయును. మరి ఎవ్రీథింగ్ బికమ్స్ న్యూ. యేసుక్రీస్తు ప్రభువారు పాతది, మనలో ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్న పాత స్వభావాన్ని ఆయన తీసివేసి నూతన స్వభావాన్ని మనకు దయచేసి నూతన హృదయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా నూతన సృష్టితో నూతన పరచబడిన వారమై మరి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాల్సిన వారు. ఆనాడు ఇశ్రాయేలుకి ఇవ్వబడిన కట్టడాలు అవే. వారు దేవుని కొరకు ఒక జనాంగం, పరిశుద్ధ జనాంగంగా చేయబడ్డారు. కాబట్టి వారు దేవుని కట్టడలను అనుసరిస్తూ పరిశుద్ధ జనాంగంగా వారు జీవించాలని వారికి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువును మరి విశ్వసించి రక్షింపబడిన తర్వాత నూతన సృష్టిగా మనము జీవించాల్సిన వారుగా ఉన్నాం. మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా చేయబడిన వారమై నూతన స్వభావం సంతరించుకొని దేవుని రూపంలోకి మార్చబడుతూ ప్రతి దినము దేవునికి ఇష్టంగా జీవించాలి. ఈ రీతిగా మనం నూతన సంవత్సరం ఆరంభించినట్లయితే ఆ సంవత్సరం మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులకి మనం ఆశీర్వాదకరంగా మారగలం. ఆనాడు అబ్రహాం చేసిన వాగ్దానం, నీ నుండి సమస్త జనములు ఆశీర్వదింపబడతాయి. అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము అంటే యేసుక్రీస్తు ప్రభువులో మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు కానీ మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడడానికి మనము కారకులు అవుతాం. ఈ నూతన సంవత్సరం మరి మీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మొదటిగా విమోచింపబడిన జనం, రెండవదిగా దేవుడు మన పక్షాన ఆయన ప్రియ కుమారుని మన కొరకు అప్పగించినాడు. ఆయన రక్తం ద్వారా మనం రక్షించినాడు. మరి మనం ఈ విషయాలు మన పిల్లల తరముకు మనం తెలియపరచాలి. నాలుగవదిగా మనం నూతన సృష్టిగా చేయబడినాం. ఆ నూతన పరచబడిన వారమే నూతన హృదయముతో నూతన జీవితాన్ని మనం జీవించాలి. ఇక పాత వాటిని మనం తిరిగి మనము చేయకూడదు. ఇగో పాతవి గతించిపోయాయి, సమస్తం నూతనం అయిపోయాయి. ఆ విధంగా నూతన పరచబడిన హృదయముతో మనం ముందుకు సాగినప్పుడు ఈ నూతన సంవత్సరం మనకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మరి ఈ కొద్ది మాటలతో దేవుడు మనల్ని దీవించును గాక. ఇట్టి ఆశీర్వాదము, కృప ఈ రాబోయే సంవత్సరము మీ కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా ఉండాలని, మరి ఇంకనూ మిమ్మల్ని దేవుని ఎరగని వారైతే మీ వాక్యాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నట్లయితే దయచేసి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచండి. ఆయన చేసిన బలియాగము ద్వారా మనం పొందుకునే రక్షణ భాగ్యాన్ని మీరు కూడా పొందుకొని ఆయన మీ యందు విశ్వాసం ఉంచారు. మరి మరణం నుంచి జీవంలోనికి దాటవాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. దేవుడి వాక్యం దీవించును గాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, గొప్ప దేవ, నీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి నెల, మొదటి పునరుద్ధాన దినం, ఈ ఆదివారం లైవ్ ఆరాధనలో 10 నిమిషాలు మీ వాక్యం ధ్యానించడం మా గురించి కృపకే వందనాలు. ఎవరైతే ఆ లైవ్ లో జాయిన్ అయ్యారని బట్టి మీకు స్తోత్రం. ఈ యొక్క సజీవాన్ని మరి అనేకమైన కార్యక్రమాల ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న వారిని బట్టి మీకు స్తోత్రం. ఈ దినము ధ్యానించిన మాటలను బట్టి మరి ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే పస్కా బలి పశువుని మరి వారు పస్కా పండుగను ఆచరించుట
వారి జీవితాలు ఏ విధంగా వారు విమోచింపబడినారు, ఏ విధంగా రక్షింపబడినారు, ఏ రీతిగా ఐగుప్తు దాసి నుంచి విడిపింపబడి వాగ్దాన దేశంలో ప్రవేశించుటకు మీరు వారిని ఆయత్తపరిచారు. ఆ విధంగా మేము కూడా ప్రభా మా యొక్క జీవితాల్లో ఉన్న ఐగుప్తు ఆశలను విడిచి మరి ప్రభా నూతన పరచబడిన వారమై పాతవి గతించిపోయి నూతన సృష్టిగా మార్చబడి పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. ఇంకా మాలో ఉన్న ఏదైనా దుష్టత్వము, చెడుతనం, దుర్మార్గతను తీసివేయండి ప్రభా. మీ యొక్క నూతన హృదయం మీరు ఇచ్చే నూతన మనస్సును కలిగిన వారమే నూతన పురుషులుగా మరి ప్రతి దినము మేము ఎదుగుటకు మీ కృప అనుగ్రహించమని ఈ సంవత్సరం అంతా మీ దీవెనలు మా మీద కుమ్మరించి మీ కృపలను బలపరిచి ముందుకు సాగుటకు సహాయం చేయమని మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును మరి అదే విధంగా సజీవాన్ని పరిచర్యలను దీవించండి. ఈ సంవత్సరం జరుగు పరిచర్య అంతట్లో మీరు తేడుగా ఉండి ముందుకు నడిపించమని ప్రతి కార్యక్రమం ద్వారా అనేకులు ఆస్వాదింపబడలాగను ఎంతగానో మేలు కొరకే మీ సంవత్సరం జరిగించమని ఇంకా ప్రభు రక్షణ లేని వారు రక్షణలోకి రాగలుగుటకు మీ కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ చిన్న ఆశీర్వాదం తీసుకుని మన తండ్రిను తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకి తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంతవరకు సజీవాన్ని మరి సండే ఆదివారం తెలుగు లైవ్ ఛానల్కి అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలుపుకుంటూ మరి ఇంతవరకు మీరు మరి చక్కగా దేవుని వాక్యం నమ్ముతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.